శేషు గారు, ఏప్రిల్ 4 నాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విశ్వవిద్యాలయంలో అధ్యాపక నియామకుల కోసం జీవో నెంబర్ 21 ద్వారా గైడ్ లైన్స్ విడుదల చేసింది. మరి జీవో విడుదలైన తర్వాత విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ మరియు పార్ట్ టైం అధ్యాపకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆందోళన వెనుక కారణం ఏంటి? జై స్వరాజ్ వరల్డ్ టీవీకి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో 12 రాష్ట్ర విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ఈ 12 రాష్ట్ర విద్యాలయాలు సమస్యలకు నిలయాలుగా మారిపోయినాయి. విజ్ఞాన భాండాగారాలుగా వెలుగొందాల్సినటువంటి విశ్వవిద్యాలయాలు ఇవాళ అటు నిధుల కొరతతోటి, ఇటు మౌలిక సదుపాయాలు లేక, నియామకాల సమస్యతోటి ఇవాళ మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని విశ్వవిద్యాలయాలన్నీ కూడా సమస్యల వలయంలో చిక్కుకొనిపోయినాయి. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలోనూ ఏ ఒక్క విశ్వవిద్యాలయంలో శాశ్వత ప్రాతిపదికన అధ్యాపకుల నియామకాలు జరగలేదు. 2014 ముందు కూడా తెలంగాణ ఉద్యమం తీవ్రంగా ఉన్నటువంటి నేపథ్యంలో సమైక్య ఆంధ్రప్రదేశ్ కూడా విశ్వవిద్యాలయాలలో ఖాళీగా ఉన్నటువంటి అధ్యాపక పోస్టులను భర్తీ చేయడానికి ముందుకు రాలేదు. ఏదో అక్కడక్కడ పరిమితమైనటువంటి నియామకాలు చేశారు. అంటే దరిదాపు 15 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో వివిధ విశ్వవిద్యాలయాలలో ఖాళీగా ఉన్నటువంటి అధ్యాపక పోస్టులను భర్తీ చేయలేదు. మరి విద్యాబోధన ఎట్లా జరిగింది? ఆయా విశ్వవిద్యాలయాలు తమ సొంతంగా కాంట్రాక్ట్ పార్ట్ టైం అధ్యాపకులను యూజీసీ మార్గదర్శకాల మేరకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ని పాటిస్తూ రోషర్ పాయింట్ ద్వారా, వైస్ ఛాన్సలర్ నామినీల ద్వారా సొంతంగా కాంట్రాక్చువల్ అకాడమిక్ కన్సల్టెంట్స్ పార్ట్ టైం అధ్యాపకులను నియమించుకొని ఈ 15 సంవత్సరాలుగా విద్యాబోధన జరుగుతుంది. అంటే 15 ఏళ్లుగా రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో రెగ్యులర్ ప్రాతిపదికన నియామకాలే జరగలేదు. మరి ఇంత పని భారాన్ని మోసింది ఎవరు? కాంట్రాక్చువల్ పార్ట్ టైం అధ్యాపకులే కదా. తక్కువ వేతనాలతోటి, చాలీచాలన్నటువంటి వేతనాలతోటి, ఎలాంటి ఉద్యోగ భద్రత లేకుండా 15 ఏళ్లుగా విశ్వవిద్యాలయాలను కాపాడుకుంటున్నటువంటి పార్ట్ టైం కాంట్రాక్చువల్ అధ్యాపకుల యొక్క ప్రయోజనాలను కాపాడాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది కదా. ఏప్రిల్ 4వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 12 విశ్వవిద్యాలయాలలో అధ్యాపక పోస్టులను, బోధనా సిబ్బందిని భర్తీ చేయడానికి జీవో నెంబర్ 21 ద్వారా కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మార్గదర్శకాలలో పార్ట్ టైం అధ్యాపకుల ప్రస్తావనే లేదు. ఈ మార్గదర్శకాల్లో పార్ట్ టైం అధ్యాపకుల యొక్క సర్వీసెస్ని పరిగణలోకే తీసుకోలేదు. ఈ మార్గదర్శకాలన్నీ ఎలా ఉన్నాయంటే, విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ పార్ట్ టైం టీచర్లను ఇంటికి పంపించే విధంగా మార్గదర్శకాలను తయారు చేశారు. ఇది ఎంతవరకు సమంజసం? ఇది ఏ న్యాయ సూత్రాలకు, ఏ సహజ న్యాయ సూత్రాలకు లోబడి రాష్ట్ర ప్రభుత్వము, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం చేత నియమించబడినటువంటి 3 వైస్ ఛాన్సలర్ల కమిటీ, తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఈ జీవోని తీసుకొచ్చింది? ఈ జీవో ఎవరి ప్రయోజనాలను కాపాడుతుంది? 15 ఏళ్లుగా విశ్వవిద్యాలయాలను భుజాలపైన మోస్తున్నటువంటి పార్ట్ టైం కాంట్రాక్ట్ అధ్యాపకుల యొక్క భవిష్యత్తు ఏంటది? ఇవాళ 900కు పైగా పార్ట్ టైం అధ్యాపకులు, 1400కు పైగా కాంట్రాక్ట్ అధ్యాపకులు విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్నారు. వీళ్ళందరి భవిష్యత్తు ఏంటది? ఇవాళ మీరు రిక్రూట్మెంట్ చేయదనట్లేదు, శాశ్వత ప్రాతిపదికన అధ్యాపకుల నియామకం చేయదనట్లేదు. కానీ ఇప్పుడు పనిచేస్తున్నటువంటి వాళ్ళు 15-20 సంవత్సరాలుగా విశ్వవిద్యాలయాలను కాపాడుతున్నటువంటి వాళ్ళ ప్రయోజనాలను కాపాడేటటువంటి బాధ్యత కూడా రాష్ట్ర. ఏ విధంగా ఈ జీవో నెంబర్ 21ని పనిచేస్తున్నటువంటి అధ్యాపకులకు వ్యతిరేకంగా విడుదల చేస్తారు అనేటటువంటి ప్రశ్నకు ఏం సమాధానం చెప్తారు? కాబట్టి ఇవాళ విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి పార్ట్ టైం కాంట్రాక్ట్ అధ్యాపకుల ప్రయోజనాలను కాపాడటానికి మీరు రెగ్యులర్ నోటిఫికేషన్ ఇస్తారో ఏమిస్తారో ఇస్తే, డిమాండ్ 1 ఇప్పుడు పార్ట్ టైం కాంట్రాక్ట్ ప్రాతిపదిక పైన విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి అధ్యాపకులకు మినిమం టైం స్కేల్తో
ఉద్యోగ భద్రతను కల్పించాలి. దిస్ ఈజ్ ద డిమాండ్ నెంబర్ 1. డిమాండ్ నెంబర్ 2 ఏంటి అని అంటే, మీరు రేపు అధ్యాపక నియామకాలు చేపడితే మొదటి ప్రథమ ప్రాధాన్యత ఎగ్జిస్టింగ్ టీచర్స్ ఇన్ ద యూనివర్సిటీ, ఐదర్ పార్ట్ టైం ఆర్ ఐదర్ కాంట్రాక్చువల్, వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చిన తరువాతనే, వాళ్ళ ప్రయోజనాలు కాపాడిన తరువాతనే మీరు నియామకాలు చేపట్టాలి. కాబట్టి నియామకాలలో ప్రథమ ప్రాధాన్యత పార్ట్ టైం కాంట్రాక్చువల్స్కి ఇవ్వాలి. ఇది 2వ డిమాండ్గా చేస్తున్నాం. ఇక 3వ డిమాండ్గా జీవో నెంబర్ 21లో అనేక లోపాలు ఉన్నాయి. ఇవాళ పార్ట్ టైం టీచర్స్కి కనీసము జీవో నెంబర్ 21లో వాళ్ళ సర్వీసెస్ని పరిగణలోకి తీసుకోలేదు. 10 మార్కులు నష్టపోతారు. అదేవిధంగా ఇవాళ బేసిక్ క్వాలిఫికేషన్ పీజీ అయితే డిగ్రీ అకాడమిక్కి 8 మార్కులు కేటాయించారు. ఎందుకు? పీజీ నుంచి పరిగణలోకి తీసుకోవాలి. అదేవిధంగా యూజీసీ మార్గదర్శకాలకు వ్యతిరేకంగా ఇవాళ పిహెచ్డి జేఆర్ఎఫ్కి సేమ్ మార్కులు కేటాయించారు. ఎలా కేటాయిస్తారు? పిహెచ్డి అనేది ఒక అత్యున్నతమైనటువంటి విద్యార్హత, దానికి 10 మార్కులే. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ ఒక జాతీయ ప్రవేశ పరీక్షలో క్వాలిఫైయింగ్ టెస్ట్, అది దానికి 10 మార్కులే. ఏమిటి అసలు మీరు తీసుకున్నటువంటి క్రైటీరియాలు ఏంటి? మీరు ఏ ప్రాతిపదికన ఈ వెయిటేజీలు కేటాయించారనేది పెద్ద గందరగోళంగా తయారైంది. కాబట్టి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి, హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణకి, లేకపోతే ఈ అధ్యాపక నియామకాలపై వేసినటువంటి కమిటీకి చాలా స్పష్టంగా కాకతీయ విశ్వవిద్యాలయం నుండి చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ పార్ట్ టైం టీచర్లకు మినిమం టైం స్కేల్ తోటి ఉద్యోగ భద్రతను కల్పించడంతో పాటు నియామకాలలో పార్ట్ టైం కాంట్రాక్టువల్ టీచర్లకి మొదటి ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళకు అవకాశం కల్పించడంతో పాటు తక్షణమే జీవో నెంబర్ 21ని వెనుకకు తీసుకొని వెయిటేజ్లో మార్పులు చేర్పులు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ విశ్వవిద్యాలయాలని 15 ఏళ్లుగా కాపాడుతున్నటువంటి వాళ్ళు పనిచేయటానికి పనికొస్తారు కానీ అవకాశాలకు పనికిరారా? 15 ఏళ్లుగా పాఠం చెప్పించుకుంటారు కానీ ఇవాళ రెగ్యులర్ రిక్రూట్మెంట్ పేరుతోటి అందరినీ గేటు బయటకు వెళ్ళగొట్టేటటువంటి ప్రయత్నాలు ఎంతవరకు సమంజసం? ఇది ఏ న్యాయ సూత్రాలకు లోబడి ఉంటుంది అనేటటువంటి ప్రశ్న మీకు వేస్తున్నాం. కాబట్టి పని చేయటానికి పనికొస్తాం, అవకాశాలకు కూడా మాకే ముందు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ప్రతిభని పరిగణలోకి తీసుకోవాలి కాదనట్లేదు, కొత్త గైడ్లైన్స్ రావాలి కాదనట్లేదు. బట్ ఆ గైడ్లైన్స్ అన్నిట్లో కూడా ఇవాళ పనిచేస్తున్నటువంటి వాళ్ళకి ముందు అవకాశం ఇచ్చిన తర్వాతనే మీరు రేపొద్దున రిక్రూట్మెంట్కి వెళ్ళాలనేటటువంటి డిమాండ్ తోటి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 12 విశ్వవిద్యాలయాలలో ఒకవైపు పార్ట్ టైం టీచర్లు, మరొక వైపు కాంట్రాక్చువల్ టీచర్లు ఆందోళన బాట పట్టారు. వీళ్ళ ఆందోళనని పరిగణలోకి తీసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము వీళ్ళకి స్పష్టమైనటువంటి హామీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. ఈ ఆందోళనలో భాగంగానే కాంట్రాక్చువల్ అధ్యాపకులు 16, 17 తేదీల్లో ఇందిరా పార్కు దగ్గర ధర్నా చేస్తున్నారు. తరువాత నిరవధిక సమ్మెకు వెళతామనేటటువంటి ఒక డిమాండ్ని ప్రభుత్వం ముందు పెడుతున్నారు. పార్ట్ టైం టీచర్లు ఏప్రిల్ 17వ తారీఖు నాడు చలో సెక్రటేరియట్ కార్యక్రమాన్ని తీసుకున్నారు. వాళ్ళు కూడా